ఈరోజు తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ధర్నా చేయడం కారణం ఏంటంటే కరోనా కానుండి మా బార్లు ఏదైతే నష్టాలు ఉన్నాయి అప్పటి నుండి కూడా గత ప్రభుత్వంలో మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందించడం కొద్దిగా ఆక్సిజన్తో ఉన్నట్టు ఉండే, కొద్దిగా పర్వాలేకుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు అయింది. మనకున్న సమస్యలు బార్లు ఎందుకు నష్టపోతున్నాయి, దేనివల్ల నష్టపోతున్నాయని మరి ఎక్సైజ్ మినిస్టర్ గారికి మరి కమిషనర్లకు కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మరి మినిస్టర్ గారు దగ్గరికి వెళ్తే ఈ రూల్స్ ఉంది కదా కమిషనర్ని అడగమంటారు. కమిషనర్ గారు ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, ప్రభుత్వం దృష్టిలో పెడితేనే వాళ్ళు చేసి చెప్తేనే మేము చేస్తామని వీళ్ళు. మరి గతంలో కూడా 1 నెల 2 నెలల కింద మినిస్టర్ దగ్గర ధర్నా చేసినాం. ఆ ధర్నాలో మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కమిషనర్ గారిని అసోసియేషన్ మనం అందరం కలిసి కూర్చొని దీని మీద చర్చిస్తామన్నారు. మరి ఇప్పటివరకు ఎలాంటి చర్చ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బార్లు నష్టం అంటే ఈ వైన్ షాప్లో పర్మిట్ రూమ్ వల్ల ఏంటంటే ఈ యొక్క దాని రూల్ ఉంది, 24, 25, 26 జీవో ఉంది. దానికి గాను 100 స్క్వేర్ మీటర్ ఉంది. 100 స్క్వేర్ మీటర్లు ఏముండాలి, తినుబండారాలు ఉండకూడదు, బెంచీలు కుర్చీలు వేసి కూర్చోబెట్టకూడదు. మరి ఆ రూల్ ఉన్నప్పుడు మరి ఈ యొక్క 500 స్క్వేర్ మీటరు ఉన్నదాన్ని ఈరోజు 1000, 1500, 2000, 3000 వరకు వచ్చింది. మా బార్లకు ఇబ్బందికరంగా ఎదురవుతుంది. దీనివల్ల బాగా నష్టపోవాల్సి వస్తుంది. బార్లు ఉన్న దగ్గర ఈ యొక్క బెల్ట్ షాపులు, బార్ల చుట్టుపక్కల మరి మేము ఎప్పటి నుండో గతం నుండి కూడా చెప్తున్నాం, అన్ని జిల్లాలలో 10 గంటల వరకు వైన్ షాప్ టైమింగ్ ఉంది. హైదరాబాద్కి వచ్చే వరకు 11 గంటల వరకు పెట్టిరు సార్. ఆ టైమింగ్ కూడా హైదరాబాద్లో కూడా చేయండి. గతంలో ఉండి మధ్యలో వచ్చింది కాబట్టి దాన్ని చేంజ్ చేయండి. కొత్త జీవోలో కొత్త పాలసీ మొన్న అక్టోబర్ వైన్ షాప్ టెండర్లు వచ్చినప్పుడు చెప్పాం 25, 26. మరి ఆ రోజు జీవోల్లో చేయమని చెప్తే ఇప్పటి వరకు అది రద్దు చేయలేదు, అది పోయింది. కొత్త బార్లు ఇచ్చారు, మరి అన్నీ వచ్చినాయి. ఈ యొక్క మేము ఈ చిన్న కొత్త ప్రభుత్వం దృష్టిలో